చంద్రబాబు తన జీవితంలో ఒక్క మెడికల్ కాలేజ్ కట్టకపోగా జగన్మోహన్ రెడ్డి హయాంలో తెచ్చిన 10 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేయాలని చూడటం సిగ్గుచేటని విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు అధికారం చేపట్టిన నాటి నుంచి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని మండిపడ్డారు. పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు నుంచి అందిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చంద్రబాబు సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ఇప్పటికే 10 మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా తాము ప్రైవేట్ పరం చేస్తామంటూ కూడా కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు. ఏమంటే చెప్పండి, అసలు విద్యార్థి విభాగంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమేమి చూస్తారు? పేద విద్యార్థులకి ఏదైతే వైద్య విద్య అందరి దక్షిణ మారే అవకాశం ఉంటుందంటే ఏం చూస్తారు? అసలు వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వం అన్నీ కూడా దగ్గరుండి విద్యారంగాన్ని ప్రభుత్వ పరంగా చూసుకోవాలి. దానిలో ముఖ్యంగా కొఠారి కమిషన్ కానీ ఇతర కమిషన్ కానీ ఆ రోజు జనార్దన్ రెడ్డి గారు ఇచ్చిన కమిషన్లో కూడా పేరు క్లియర్గా మెన్షన్ చేశారు. ప్రభుత్వ విద్య ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ఉండాలి. మెడికల్ సంబంధించిగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అన్నీ కూడా కేవలం ప్రభుత్వమే చూసుకోవాలి. ఇట్లా ప్రైవేట్ విద్యా సంస్థలు ఇవ్వడానికి దానికి అనుమతి లేదు అని చెప్పేసి కొఠారి కమిషన్ కానీ అలాగే మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి ఉన్నప్పటి సమయంలో కానీ అప్పుడు కూడా క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. ఇప్పుడు మేము ఇది చేస్తాం అది చేస్తాము, మా వెనకమాల ప్రశ్నించే పార్టీ పుట్టిందని చెప్పేసి అన్నారు ఆ రోజు. కానీ ఇప్పుడు ఆ ప్రశ్నించే పార్టీ ఎక్కడికి వెళ్ళింది? ఏం చేస్తుంది డిప్యూటీ సీఎం గారు? అధికారం రాగానే హోంశాఖ మంత్రి మీరు ఇది చేస్తాం అది చేస్తాం మీరు కుదురుగా ఉండండి అని అధికారుల మీద ఎమ్మెల్యే మారడం కాదు, ప్రజలకు ఏమవుతున్నాయి ఏంటి అది కష్టంగా క్లారిటీగా చూసుకొని మీరు ఈ విధంగా చూడాలి. అంతేగాని నా కులాలు నా మతాలు అన్న విధంగా ప్రజలందరూ రెచ్చగొట్టి వాళ్ళు చేసే పద్ధతి కాదు. కేవలం కూడా ప్రభుత్వ విద్య సంబంధించి హాస్పిటల్ సంబంధించి కూడా కేవలం కూడా ప్రభుత్వం చూసుకోవాలి. ఈరోజు సింగపూర్లాగా ఆంధ్ర తయారు చేయడం కాదు. పక్కన కేరళ రాష్ట్రం చూసుకోండి. కేరళ ఏ విధంగా ఉంది? విద్యా వైద్యం ఉచితంగా చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పెట్టుకున్న ప్రధానం ఏంటంటే విద్యా వైద్యం 2 ఉచితంగా చేసుకుంటూ ఉన్నారు. మన కేరళకి వెళ్ళినప్పుడు చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రైవేట్ అనే మాటే లేదు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసుకుంటే ఏముందంటే అంతా ప్రైవేట్ మయమాయ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేటు వ్యవస్థకి కొమ్ములు వచ్చాయి. అది ప్రధానంగా గతం నుంచి కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అదే జరుగుతూ ఉంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతో కొంత ప్రైవేటు కార్పొరేటు యాజమాన్యాలు కొంత భయపడినప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత విచ్చలవిడితనం పెరిగిపోయిన బట్టి వాస్తవం. తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పి విద్యా సంఘాల నేతలు కూడా చెబుతున్నారు. తామంతా కూడా విద్యకు గురించి కూడా విద్యార్థులకు సంబంధించి పేద విద్యార్థులు కూడా వైద్య విద్య అందాలన్నా, మరోవైపు పేదవాడికి మెరుగైన వైద్యం అందాలన్నా కూడా పూర్తిగా ప్రభుత్వమే ఆధీనంలోనే ఉండాలని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనపడుతుంది. విజయ్ రమణతో రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.